హాయ్ ఫ్రెండ్స్, మనమైతే చాలా రోజుల తర్వాత వెస్ట్ బైపాస్ మీదకి వచ్చేసామండి. వారధ దగ్గరికి. వారధ పైన పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఒకసారి మనం దగ్గర నుంచి చూద్దామండి. సైడ్ డివైడర్కి కావాల్సిన గటర్స్ అనేది బిగిస్తున్నారండి. ఇదేంటి సంగతి, మన బైపాస్లో వారధ పైన జరిగే పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఫైనల్ టచ్కి వచ్చేసింది అనమాట. మొత్తానికి అయితే ఇటు సైడ్ డివైడర్లు మొత్తం ఐరన్ తోటి మొత్తం బిగించేశారు బారుగా. ఈ విధంగా కంప్లీట్గా పూర్తిగా అయిపోయిందండి. మొత్తం పూర్తి చేసేసారు ఈ వర్క్ అంతా. ఇంకా చేయాల్సిన పని ఏంటంటే స్ట్రీట్ లైట్ వర్క్, స్ట్రీట్ లైట్స్ బిగించాలి, అదొకటి చేయాలి. ఇంకా బ్రిడ్జి మాత్రం చాలా వెడల్పుగా ఉందండి. బాగా ఒకేసారి 1, 2, 3, 4 లారీలు ఒకేసారి వెళ్ళినా సరిపడంత వెడల్పుగా ఉంది. ఈ
లోకల్లో దగ్గర పట్ల తిరిగే వాళ్ళకి కొంచెం బైకుల వాళ్ళకి కార్ల వాళ్ళకి అయితే కొద్దిగా వదిలేశారండి. రాజధానిలోకి ఆఫీసుల్లోకి వెళ్ళే వాళ్ళకి కానీ లేదంటే చుట్టుపక్కల వర్క్ చేసుకునే వాళ్ళకి వీళ్ళందరూ కూడా దగ్గరగా ఉంటుంది, చుట్టూ తిరిగి వెళ్ళడం ఎందుకని చెప్పి విజయవాడ వెళ్లకుండా చక్కగా ఇటు నుంచి ఇటు గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి ఇట్లా వెళ్ళే వాళ్ళంతా ఇటు వెళ్ళిపోతున్నారు అనమాట. చక్కగా ఫ్యామిలీస్తో కూడా వెళ్ళిపోతున్నారు బైకుల మీద. ఇంకా హెవీ బళ్ళు అయితే వదలట్లేదండి, లారీలు, బస్సులు ఇలాంటివి అయితే వదలట్లేదు. కార్లు ఇవే వదిలేరు ప్రస్తుతానికి. అవి కూడా లోకల్ పక్కన సీడ్ యాక్సిస్ రోడ్లోకి తిరగడానికి కొంచెం రోడ్డు అవకాశం ఉంది కాబట్టి ఇటువైపు బ్రిడ్జి దాటగానే ఉంది. అటు మనం ఈ బైపాస్ రోడ్ అనేది పూర్తి అవ్వడానికి మన మంగళగిరి దగ్గర కాజా దగ్గర కలుపుతున్నారనమాట రోడ్డు. అక్కడ వరకు ఇంకా చిన్న చిన్న పెండింగ్ పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ పూర్తి అయిన తర్వాత రోడ్డు అనేది ఒక్కసారే వదిలేస్తారనమాట. అయితే మనం చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి ఆ కాజా దగ్గర హైవే, నేషనల్ హైవేకి కనెక్టింగ్ చేసే కాడ చక్కగా మొత్తం రూట్లు అనేది క్లియర్ చేసుకొని అక్కడ వర్క్ జరుగుతున్నాయండి. నేను 2-3 రోజుల్లో ఆ వీడియో కూడా మీకు దగ్గర నుంచి ఇలాగే నడుచుకుంటూ వివరంగా దగ్గర నుంచి చూపిస్తానండి. కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ కూడా వెళ్తున్నారండి. లోపల మన అమరావతిలో విట్ కాలేజీ, SRM యూనివర్సిటీ ఇవి ఉన్నాయి కదండి. ఆ చుట్టుపక్కల వచ్చేవాళ్ళంతా విజయవాడ చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళు. అలాంటిది వాళ్ళంతా కూడా ఇట్లా దగ్గరగా వెళ్ళిపోతున్నారు. సాయంత్రం వేళల్లో అయితే మన కృష్ణానది ఇక్కడ చూడండి చక్కటి గ్రీనరీ తోటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ చాలా అద్భుతంగా అయితే కనపడుతుంది. పక్క నీరు వస్తుంది, మధ్యలో దీవులు ఉన్నాయి. ఆ దీవులు చూసుకుంటూ ఇట్లా చక్కటి లొకేషన్గా అయితే ఉందండి ఇక్కడ. ఇదేంటి సంగతి. ప్రస్తుతానికైతే ఇక్కడైతే ఈ విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, రేపు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానండి. అమరావతిలో జరిగే ప్రతి కన్స్ట్రక్షను మన ఛానల్ ద్వారాగా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నానండి. మధ్యలో కొన్ని రోజులు కొంచెం కాస్త కొన్ని కారణాల వల్ల వీడియో చేయలేకపోయాను. ఇక నుంచి డైలీ కంపల్సరీగా చేసేస్తానండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే జరుగుతున్న పనులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ వరకు వచ్చినాయి, ఎంతవరకు జరుగుతున్నాయి, ఎంతవరకు పెండింగ్ ఉన్నాయి అనే వివరాలు ప్రతిదీ కూడా పూర్తిగా వివరిస్తూ ప్రతిరోజు మీకు ఒక వీడియో చేస్తానండి. ఒకరోజు చేయలేకపోయినా రెండో రోజు మాత్రం కంపల్సరీగా మీకు దాని గురించి వివరంగా చూపిస్తాను ఫ్రెండ్స్. కొత్తగా వచ్చేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనల్ని ఎప్పుడూ ఫాలో అయ్యేవాళ్ళు ఎంకరేజ్ చేయండి. అలాగే మీ అందరి ఆశీస్సులతోటి నేను ఎప్పటికప్పుడు అమరావతి అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. ఓకే ఫ్రెండ్స్, చాలా రోజులైందండి మీ అందరం కలిసి ఈ వీడియోతోటి. ఈ రోజు నుంచి కంటిన్యూగా అమరావతి అప్డేట్స్ అనేది ఫుల్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి.